ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇవే మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 1,00,00,000 కుంభకోణం 1,00,00,000 కుంభకోణం అని చెప్పేసి దాన్ని ఒక ఊతపదంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. అయింది 82,000 83,000 కోట్ల ఖర్చు అని చెప్పేసి అంటే అందులో 1,00,00,000 కుంభకోణం అంటారు. ఈ 1,00,00,000 కుంభకోణం రాష్ట్ర నాయకులే కాదు కేంద్ర నాయకులకు కూడా అదే అలవాటు చేశారు. వాస్తవానికి అది ఎంత ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిరు దాంట్లో ఎంత జరిగింది అనేది అవగాహన లేకుండా పూర్తిగా ఒక విరుద్ధమైనటువంటి వాదనతోటి ఈ అబద్ధాల ప్రచారంతో ఆ రోజు ప్రజలలో ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు. సరే మేము ఏమంటున్నాం, రాజకీయాలు అయిపోయినాయి, అధికారం మీ చేతిలోకి వచ్చింది, మాకన్నా మీరు మంచిగా చేస్తారని చెప్పి ప్రజలు సరే మమ్మల్ని కొంత నమ్మిర్రు, నమ్మలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మిర్రు. ఇవాళ మీరు అనేక వాగ్దానాలు చేసినారు. ఇవాళ మేము ఏమంటున్నాము, ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఏమి ఉపయోగంలోకి రాలేదు, సేద్యంలోకి రాలేదు, ఏం పెరగలేదు అనేది వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. మరి 2014 ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు తెలంగాణలో ఎంత పంట పండింది, ఎంత భూమి వినియోగంలోకి వచ్చింది, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 2014-16 తర్వాత ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత మనము తెలంగాణలో భూమి సేద్యమైంది, ఎంత వరి ఉత్పాదన వచ్చేసింది, భారతదేశంలో మరి పంజాబ్ని హర్యానాని తలదన్ని నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది కాదా. అంటే నేను ఏమంటున్నా మేడం, వాళ్ళు రాజకీయాల కోసం మాట్లాడటం, కేసీఆర్ గారిని బదలం చేయటం, బీఆర్ఎస్ పార్టీని బదలం చేయాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలిసో తెలియకో అవగాహన లేక తెలంగాణ రైతాంగం కష్టాలు ఏందో కన్నీళ్ళు ఏందో తెలుసుకోకుండా ఇలా కేవలం రాజకీయాల కోసమే వాళ్ళు ఎలినినో వస్తున్నది, ఎలినినో ప్రభావం ఉన్నది, రేపు రాబోయే కాలంలో వాటర్ ఇబ్బందులు రాబోతున్నాయి, హైదరాబాద్ ప్రజలకి తాగునీరు సమస్య కూడా రాబోతుందని అనేక సందర్భాలలో మన వాటర్ సైంటిస్టులు చెప్పినా కూడా, వాతావరణ శాఖ నిపుణులు చెప్పినా కూడా ఓ రకంగా వర్షాభావ స్థితులు తక్కువముఖం బట్టి ఇవాళ డ్యాంలలో నీటి పర్సెంటేజ్ 25-30% తగ్గిపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక భయానకమైన పరిస్థితి తెలంగాణకు వస్తుందని తెలిసినప్పటికీ కూడా కన్నెపల్లి దగ్గర వాటర్ ఉన్నది, కన్నెపల్లి దగ్గర నుంచి వాటర్ తీసుకోవచ్చు, అక్కడి నుంచి మనం సుందిల్లా అన్నారం నేరుగా హైదరాబాద్ దాకా తీసుకురావచ్చు, కోదాడ దాకా తీసుకుపోవచ్చు. కానీ ఇక్కడ అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఎత్తట్లేదు అనేది మన సబ్జెక్టు. కేకపోతే ఏంటంటే వాళ్ళు కేవలం ఇవాళ మన రైతుల యొక్క బాధలు తెలుసుకోకుండా, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకోకుండా రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ రకమైనటువంటి చర్యలకు పోవడం కరెక్ట్ కాదు. మేము ఎందుకున్నామంటే మా మీద మీరు ఒకవేళ మీరు కాళేశ్వరంలో తప్పు చేసిన అన్నారు, ఫోన్ ట్యాంపింగ్ అన్నారు, లేకపోతే విద్యుత్ కొనుగోలులో తప్పులు అన్నారు, లేకపోతే ఈ ఫార్ములా అన్నారు. మేము ఎందులో తప్పు చేసినా, మేము తప్పు చేసిన మీ దగ్గర ఆధారాలు ఉంటే మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని జైల్లో వేయండి, మా మీద కోపం ఏ రకంగా తీర్చుకోండి, మేము కాదనం. కానీ మా మీద కోపంతో తెలంగాణ ప్రజల బతుకులు, తెలంగాణ రైతుల బతుకులకి ఆగం చేయొద్దు అనేది మా పార్టీ తరఫున మా నాయకులు కానీ మేము చేసేటువంటి ప్రార్థన. ఇప్పటికి కూడా నేనేదో గొప్పలు చెప్పి మేమేదో పార్టీ తరఫున మాట్లాడటం కాదు. ఇవాళ ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు, అంతకుముందు తెలంగాణలో మంత్రిగా పనిచేశాడు. వారికి అపారమైనటువంటి అనుభవం తెలంగాణలో ఈ రైతాంగం యొక్క సమస్యలు కానీ, లేకపోతే కరీంనగర్ జిల్లాలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిగతా పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టుల మీద వారికి కూడా దాదాపు 75-80% పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా నిన్న ఏమన్నారు, కేసీఆర్ గారి మీదనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా మనం పక్కకు పెడదాము, రైతాంగాన్ని ఆదుకుందాము, ప్రభుత్వం బేసజాలకు పోవద్దు, ప్రభుత్వం ఈ రకమైనటువంటి తొండి వాదనలతోటి దాన్ని బీఆర్ఎస్ ని మనం బదనం చేయడం కొరకు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్లీ మీరు జల వనరుల నిపుణులను మీరు కూర్చోబెట్టుకోండి. ఆ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఈ నీటిపారుదలకు సంబంధించిన అనేక మంది నిపుణులు తెలంగాణలో ఇవాళ ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసినప్పుడు కేసీఆర్ గారితో పార్టిసిపేట్ చేసినటువంటి చాలా మంది జలరంగ నిపుణులు మన ఉపేంద్ర గారు మీరే ఉంటారు. రేవంత్ రెడ్డి చెప్పింది మేడిగడ్డ దగ్గర కానీ, అన్నారం దగ్గర కానీ, సుందిళ్ల దగ్గర కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రాజెక్టులు కట్టడానికి సరైన భూమి కాదు అని అప్పట్లోనే సరార్థర్ కాటన్ చెప్పారు. ఆ నివేదికను పక్కన పెట్టేసి వీళ్ళ అక్రమార్జన కోసం అక్కడ రీడిజైన్ పేరుతో ఇన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి స్టేట్మెంట్ మేడం. ఇది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడేది కాదు. ఆ రోజు మనము అక్కడి నుంచి ప్రాజెక్ట్ వద్దు డిజైన్ ఎందుకు వచ్చినాము అంటే మనకు అక్కడ వాటర్ వాళ్ళు చెప్పినటువంటి సిడబ్ల్యూసి ఏదైతే చెప్పినదో అక్కడ 150 టీఎంసీల నీళ్లు 152 మీటర్లు కనుక మీరు పెడితే ఇక్కడ రావాల్సినంత వాటర్ లేదు, అనవసరంగా డబ్బులు అంతా వేస్ట్ అవుతాయి,
కాబట్టి వాటర్ సోర్స్ ఉన్న కాడ మీరు పెట్టండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భం కానీ, లేదా మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కడితే మేము 152 మీటర్లు కడితే మా దగ్గర మా రాష్ట్రంలో గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి మేము దీనికి ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ కూడా పర్మిషన్స్ రావాల్సి ఉంటది. వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ రావడం అంత తేలికే కాదు. కాబట్టి 3 అంశాలు తీసుకున్న తర్వాత గోదావరి వస్తున్న సందర్భంలో గోదావరికి ప్రాణహిత కలిసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనము మేడిగడ్డ అంటున్నామో అక్కడ మనకు ప్రాణహిత నీళ్ళు ఇప్పుడు కూడా గోదావరి నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు మనం నీళ్ళు ఎత్తిపోసే పోయమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసే నీళ్లు కేవలం మాత్రం అది మనకి మన అక్కడి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ గోదావరి నీళ్ళు కాదు, ప్రాణహిత నీళ్ళు అవి. ఆ ప్రాణహిత నీళ్లు ఈ రోజు రావడం వల్ల ఈ రోజు కన్నెపల్లి దగ్గర మనకి ఎత్తిపోసుకోవటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ప్రాణహిత నీళ్లు కలిసిన తర్వాత గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత నీళ్లు ఎక్కువ సౌలభ్యం ఉంటాయి కాబట్టి అక్కడ మనం కాళేశ్వరం దగ్గర మనం ప్రాజెక్టు కట్టుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కనుక కడితే మనం నేరుగా సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, అక్కడి నుంచి మనకు ఎల్లంపల్లి కావచ్చు, అక్కడి నుంచి రంగనాయక సాగరు, లేకపోతే కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ కూడా బసవాపూర్ దాకా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా ఎంత జనాభా పెరిగినా కూడా హైదరాబాద్ నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కొరకు మనం ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ని రీజెడియేట్ చేసాం. అక్కడ మనం ఒకటి కాళేశ్వరం అంటే 3 బరాజులు ఉంటాయి, తర్వాత 15 రిజర్వాయర్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 100 కిలోమీటర్లు మన గ్రావిటీ ద్వారా లైన్స్ ఉంటాయి, అండర్ టన్నెల్స్ ఉన్నాయి, అనేక రకమైన సబ్స్టేషన్లు ఉన్నాయి. కాబట్టి ఇవంతా కలిపితే కాళేశ్వరం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా బసవపూరు ఇక్కడ వారు ప్రాజెక్టు నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. మరి ఒకవేళ మీకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకపోతే బసవపూర్కి వచ్చే నీళ్లు ఎక్కడి, రంగనాయక సాగర్కి వచ్చే, కొండపోచమ్మకు వచ్చే ఎక్కడి, హైదరాబాద్ నుంచి హైదరాబాదు కొండపోచం నుంచి తీసుకొచ్చేసి గండిపేటలో నీళ్ళు వేస్తున్నారు కదా, గండిపేటలో నీళ్ళు వేసి గండిపేటలో గేట్లు ఎత్తే మూసి సుందరీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఈ నీళ్ళని ఎక్కడి అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నా. అంటే కేవలం రాజకీయం కొరకే ముఖ్యమంత్రి గారు ప్రజల్లో గందరగోళాన్ని తెరలేపుతా ఉన్నాడు. వాస్తవానికి వాళ్ళ చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రైతుల మీద వాళ్ళ బతుకులు బాగు చేయాలంటే ఇప్పటికే రైతాంగానికి వర్షం భారంతో నీళ్లు లేకుండా పోయింది. హైదరాబాద్ తాగునీరు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. నేను దయచేసి ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని మేము వేడుకుంటున్నాం, మీకు ఒకవేళ అవగాహన లేకపోతే మా హరీష్ రావు గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మాకు ఒప్పచెప్పండి, మాకు జీతం వద్దు, మాకు కారు వద్దు, మాకు పీరు వద్దు, ఒక్క రెండేళ్ళు ఓకే పట్టండి, మీరు తెలంగాణ రైతాంగం యొక్క ఆ కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. ఆ సవాల్ ఎందుకు స్వీకరించారు? ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ దమ్ముకి నిలబడమని చెప్పు. మేము నిలబడుతున్నాం. ఒకవేళ మేము నీళ్లు ఇవ్వకపోతే జీవితంలో రాజకీయంగా శాశ్వతంగా నేను హరీష్ రావు గారు చెప్పాడు. హరీష్ రావు గారిని బదనాం చేయడమే కదా ముఖ్యమంత్రికి కావాల్సింది, కేసీఆర్ గారిని బదనాం చేయడమే కదా ముఖ్యమంత్రికి కావాల్సింది. హరీష్ రావు గారే ఛాలెంజ్ ఇస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకు సంకల్పమే ఉంటే ఉపేంద్ర గారు ఒక నిమిషం వినండి. మీకు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దానిపైన చర్చకు మీరు సిద్ధమైతే మరి అసెంబ్లీకి రమ్మనండి కేసీఆర్ ను. అసెంబ్లీ సమావేశాలు అక్కడే మాట్లాడొచ్చు కదా. చేసి చూపిస్తున్నామని చెప్తున్నాము. నీళ్ళెట్టలో మేము చూస్తామని చెప్తా ఉన్నాం. రైతుల కష్టాలు ఎట్లా తీర్చాలో మేము చెప్తాం. రైతుల కన్నీళ్ళు ఎట్లా తీర్చాలో మేము చెప్తాం. హైదరాబాద్ కి మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలో మేము చెప్తాం. వాళ్ళకి తెలియలేదు, జరగని పనులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పిలిచి హరీష్ రావుకి 3 నెలలు పదవిస్తారండి, అవన్నీ ఉట్టి మాటలు, రాజకీయ. నేనేమంటానంటే ఇప్పుడు హరీష్ రావు గారు 2 నెలలు అడుగుడు, ఈయన 3 నెలలు అడుగుడు, ఇది కాదు కదా సమస్య. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిర్వహించుకున్నటువంటి ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు వాళ్ళ నిపుణులు ఏమన్నారంటే దీన్ని రిపేర్ చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడే దీని రిపేర్ అవసరం, చాలా అవసరం. తర్వాత చాలా వినండి. మీరు కాంగ్రెస్ వాళ్ళు కపట నాటకం ఆడడం కాదు కానీ చెప్పేది